ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనందరం కూడా గమనిద్దాం ప్రియులారా. నహూము గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ దేవుని గురించిన వివరణను మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా రోషము కలవాడు అనే మాటను మనం గమనిస్తున్నాం. అదే హీబ్రూలో ఆలోచన చేయగలిగినట్లయితే యావే కన్నా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన వాడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా తన ప్రజలకు నేను రోషము కలిగిన దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. అదే విషయాన్ని నహూము భక్తుడు కూడా తన యొక్క గ్రంథంలో సెలవిస్తూ యెహోవా రోషము గలవాడు, ఆయన ప్రతీకారము చేయవాడు, తన యొక్క శత్రువులందరికీ ఎవరైతే ఆయనకు లోబడరో, ఆయనకి లోబడిన జనాంగం ఉంటారో వారందరికీ ఆయన ప్రతీకారము చేయువాడు అనే లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కావున నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో మనందరం కూడా మనము రోషము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక, మన దేవుడు రోషం కలిగిన వాడు కనుకనే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టి ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి సిలువలో రక్తాన్ని చిందించి మనలను కడిగిన కొన్న దేవునికి మనము ఎంతైనా నమ్మకస్తులుగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన రోషము కలిగిన వాడు కనుక మనము మన జీవితాల్లో భయముతోనూ వణుకుతోనూ దేవుని యందు మనం నమ్మకస్తులుగా ఉండాలని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఒకవేళ నమ్మకస్తులుగా లేకపోతే ఆయన ప్రతీకారం చేయవాడుగా ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా, మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన కోపాగ్ని ముందు ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తాడో అంతే కఠినంగా మనలను శిక్షించగలిగిన రోషం కలిగిన దేవుడు గనుక, అటువంటి రోషం కలిగిన దేవునికి మనందరం కూడా నమ్మకస్తులుగా ఉండాలనేది దేవుని ఉన్నత సంకల్పం. దేవుడి ఇట్టి మాటలను మన యొక్క జీవితాల్లో నెరవేర్చుగాక ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియులు ప్రభ ఎందరినీ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాల్లో నీవు రోషము కలిగిన దేవుడు అని తెలుసుకుంటూ, అయ్యా ప్రభ నీ యందు భయముతోనూ వణుకుతోనూ వారు జీవించినట్లుగా నీ కృపను దయచేయండి. నీవు ప్రతీకారము చేయగలిగిన దేవుడు అని, ప్రతీకారము చేస్తావు అనే భయముతోనూ వారి జీవితాల్లో ముందుకు కొనసాగునట్లుగా నీ కృపను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. Changing me and